మోరంపల్లి బంజర్ గ్రామం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలము, సోంపల్లి రీచ్ నుండి ఇసుక తీసుకుని వెళ్తుండగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ ఎస్ఐ గారు మాకు ఫైన్ వేయడం జరిగింది. ట్రాక్టర్ సీట్ బెల్ట్ లేదనేసి. ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉంటుందా ఉండదా అనేది అవగాహన తెలియకుండా వేశారని మేము అనుకుంటున్నాము. మేము షోరూమ్కి ఫోన్ చేసి అడగంగా షోరూమ్ వాళ్ళు ట్రాక్టర్ సీట్ బెల్ట్ ఉండదని చెప్పారు. మాకు తెలియలేదు. ఇలా మరి ఫైన్ వేసినందుకు మాకు అలా అనేది అర్థం కాలేదు. దాని గురించి మేము స్పందించాలని కోరుతున్నాం. అది వచ్చేసి మోరంపల్లి బంజరా, మా డిస్టిక్ వచ్చేసి భద్రాచలం కొత్తగూడెం డిస్టిక్, సోంపేలు రీచ్ నందు మేము ఇసుక వాహనానికి బుక్ చేసుకొని ఇసుక తోలుతుండగా మా యొక్క వాహనాలను సీటు బెల్ట్ లేదని చెప్పేసి ఈ ఫోటో కొట్టారు. పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొట్టారండి. మాకు ఎలాంటి ఈ సీటు బెల్ట్ అనేది దీనికి ఉండదు. ట్రాక్టర్కి వచ్చేసి ఏ కంపెనీ తరఫున ఏమీ ఉండవు. నా పేరు చంద్రశేఖర్ రెడ్డి అండి. సోంపేల్ రీచ్ నుంచి మనస్క వాహనాన్ని తీసుకొని నేను పాల్వంచ అన్లోడింగ్కి వెళ్తుంటే నాగారం దగ్గర పాల్వంచ రూరల్ పోలీసు వాళ్ళు సీటు బెల్ట్ లేదని చెప్పేసి నా వాహనానికి ఫైన్ వేశారు. మరి ఇట్లాంటి ఫైన్లు మరి ఎలాగా సీటు బెల్ట్ లేదని చెప్పేసి ట్రాక్టర్కి వేసినందుకు కంపెనీ వాడు సీట్ బెల్ట్ ఉందనేది లేదని తెలియకుండా ఫైన్ వేశారు. దీన్ని నా ట్రాక్టర్ కాకుండా ఇంకా 10 ట్రాక్టర్ల వాటికే వేశారు. మొన్న 27వ తారీఖు ఇది